హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? ఇవాళ నైట్కి అనమాట గోధుమ రవ్వ ఉప్మా చేసుకుంటున్నాము. ప్రతిరోజు సాయంత్రం మేము టిఫినే తింటానండి. చపాతీ కానీ, పుల్కాలు కానీ, ఉప్మా కానీ, దోసపిండి ఉంటే దోసపిండి కానీ ఏదో ఒకటి వేసుకొని తింటాము. గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. గోధుమ రవ్వ ఉప్మా అందరికీ తెలుసు, కానీ మేము తినేది చూపిస్తున్నాం అన్నమాట. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు అన్నీ వేసి నూనెలో మగ్గిన తర్వాత వాటర్ పోసానండి. పోసిన తర్వాత నీళ్ళు మరిగినాక గోధుమ రవ్వ ఉప్మా తిప్పుతానండి. సాయంత్రం రోజు గోధుమ రవ్వ ఉప్మానే తింటాం అన్నమాట. ఒక్కోరోజు చపాతీ తింటాము, ఒక్కోరోజు పులకాలు, అలాగే ఏది ఉంటే అది అన్నమాట. మధ్యాహ్నం పూట ఒక్క పూటే భోంచేస్తాం అన్నమాట. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే లైక్ చేయండి. ఈ గోధుమ రవ్వ వాడతామండి మేము. జవ్వ గోధుమ రవ్వ అన్నమాట. చాలా బాగుంటుందండి. అసలు మామూలుగా అయితే మేము గోధుమలు మరపట్టించి రవ్వగా మరపట్టిస్తామండి, అది వాడతాము. కాకపోతే అది ఈ మధ్య కొంచెం బద్ధకం వచ్చి పట్టించలేదు, అందుకని బయట నుంచి ప్యాకెట్ పట్టుకోవచ్చు. ఇది కూడా బాగానే ఉంటుందండి. ఎప్పుడు గోధుమలు కడిగి శుభ్రంగా ఎండగా పోసి రవ్వగా పట్టిస్తానండి. అదైతే ఇంకా మంచిదని హెల్త్కి అలా చేస్తానన్నమాట. అదిగో రవ్వ పోస్తున్నాను. రవ్వ పోసి తిప్పుతున్నాను అన్నమాట. చాలా బాగుంటుందండి ఉప్మా మాత్రం. అన్నం ఇప్పుడు తినొద్దని డాక్టర్లు కూడా చెప్తున్నారు. అందుకని మేము ఎప్పటి నుంచో దాదాపు 19 సంవత్సరాలు బట్టి ఇలానే నైట్ తింటామండి. ఒక మధ్యాహ్నం మాత్రమే భోంచేస్తాం అన్నమాట. అయితే ఈ గోధుమ రవ్వ ఉప్మాలో కొబ్బరి చట్నీ బాగుంటుందండి. కొబ్బరి చట్నీ లేనప్పుడు ఇంకేది ఉంటే అదే అండి. పంచదార కూడా వేసుకొని తినచ్చు. మళ్ళీ ఏ చట్నీ ఉంటే అది వేసుకొని తినేయటమేనండి. అది ఇది కావాలని ఏమి లేదు, ఏది ఉంటే అది వేసుకొని తినేయటం అన్నమాట. ఉప్మా చాలా బాగుందండి. చూస్తున్నారు కదా నా వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల కొంతమందికి నా వీడియో వెళ్తుందన్నమాట. అప్పుడు నా ఛానల్ గ్రోత్ అవుతుందన్నమాట. అందుకని షేర్ చేయమంటున్నాను. ఎవరికన్నా సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. ఉప్మా అయితే అయిపోయిందండి. ఇంకొక 5 నిమిషాలు ఉంచేస్తే అయిపోయిద్ది అన్నమాట. తర్వాత తినేయటం అన్నమాట. అయిపోయింది, చూస్తున్నారు కదండి. టేబుల్ మీద పెట్టేశాను. ప్లేట్లలో కూడా పెట్టేస్తున్నా అండి తినటానికి. కానీ అందులో చట్నీ, కొబ్బరి చట్నీ ఉన్న బాగానే ఉంటుంది, లేకపోతే పల్లీలు చట్నీ ఉన్న బాగానే ఉంటుంది. ఏది వేసుకొనైనా తినేయొచ్చండి ఇది. మళ్ళీ తెల్ల రవ్వ ఉప్మాకైతే చట్నీ కంపల్సరీ ఉండాల్సిందే. ఇది అనుకోండి, ఏది వేసుకొని తిన్నా ఏమనిపించదు అన్నమాట. చాలా బాగుంటుంది అన్నమాట. తొందరగా అయిపోయేది టిఫిన్ ఏదంటే ఉప్మానేనండి. చాలా ప్రాసెస్ చాలా తక్కువ ఉంటుంది, తొందరగా అయిపోతుంది. అరగటం కూడా తొందరగానే అరుగుతుంది ఉప్మా అయితే. నేను మా వారు పెట్టుకున్నామండి తినటానికి. ఈరోజు మా టిఫిన్ ఇదే అన్నమాట. నైట్ మీరేం చేసుకున్నారో కామెంట్లో పెట్టండి. మీరు కూడా నైట్ అన్నాలు తింటున్నారా లేదా, లేకపోతే మీరు కూడా జొన్న రొట్టె కానీ చపాతీలు కానీ తింటారా? కామెంట్ బాక్స్లో పెట్టండి. అయిపోయిందండి ఉప్మా, చూస్తున్నారు కదా.
పట్టించినవి అయితే ఇంకా బాగుంటుందండి టేస్ట్ కూడా. ఇలా కాకుండా మనం స్వయంగా గోధుమ తీసుకొని మరాడించుకొని అవి చేసుకుంటే ఇంకా మంచిదండి ఆరోగ్యానికి. కాకపోతే ఈసారి చూపిస్తానండి నేను కడిగి ఎండబెట్టి గోధుమలు మరాడిచ్చేది. తీసుకుంటే ఒకటేసారి 2 కేజీలు గోధుమలు తీసుకొని పట్టిస్తామండి. అలా అయితే చాలా బాగుంటుంది. వీటిలోనే కొంచెం నూనెలోనే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసినప్పుడు పల్లీలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఉప్మా. మా వారు చక్కెర వేసుకుంటున్నారు ఉప్మాలోకి. నేనేమో పండుమిరకాయల పచ్చడి పెట్టానండి కొత్తది. ఊరగాయ కొంచెం 1 కేజీ అంత అది వేసుకున్నానండి తినటానికి. ఉంటానండి, బాయ్. ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్.